హలో అండి అందరికి. కొందరు అత్తలు ఉంటారు డెలివరీ టైంలో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒకవేళ నైట్ టైం ఉంటేనేమో మన బెడ్ ఇక్కడ ఉంటే పక్కన బెడ్ దగ్గర పోయి కింద పడుకుంటారు. పిల్లలకి పాలిస్తేందుకు కూడా కనీసం వాళ్ళు చేతులతో మనకు తెచ్చియ్యరు. దూరంకి చూసుకుంటే మిట్కు అది చూస్తుందా, పన్నదా, లేచిందా, తీసుకుంటుందా, ఏంది అని సంగతి అని చూస్తారు. కావాలని ఆట చూసినట్టు తెల్లందాకనేమో వచ్చిన చుట్టాలకు పాలోళ్ళకు ఆ పిల్లగాని చూపించుకుంటే నా బిడ్డ పిల్లలేమో గిట్లుండే, ఈ పిల్లగాడు అట్లుండే, ఆ పిల్లగాడు ఇట్లుండే అని అట్లా గొప్పలు చెప్పుకుంటే అట్లా మర్చిపోతారు. ఆ టైంలో నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా మనం ఎంత పెయిన్ తో ఉంటామో మనకు తెలుసు. కనీసం మనని ఈ పక్క నుంచి ఆ పక్క కూడా తింపారు. ఏదైనా తింటందుకు కూడా కనీసం మన దగ్గర దాకా కూడా తీసుకురారు. వాళ్ళు వచ్చేది కేవలం ఏదో నా కోడలు డెలివరీ అయితే నేను హాస్పిటల్కి పోయినా, నేను రాత్రిపూట మొత్తం ఆడనే వండుకున్న, పొద్దున్నదాకా కూడా దవాఖానలో అని చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి చెప్తాందుకు మాత్రమే పిల్లల్ని ఎత్తుకరమ్మన్నప్పుడు డాక్టర్ దగ్గరికి గంటకో 2 గంటలకు ఎత్తుకొని పోయి టీప్ టాప్ మన ఉన్నోళ్ళందరికీ చూపించుకుంటే నా మనమరాలే అని చూపించుకొని వస్తారు. మళ్ళీ వచ్చినాక వాడు ఏడుస్తేనేమో కొడతారు, తిడతారు. ఆడపిల్లలు చూస్తేందుకు కూడా అంత మంచి గుణగణాలు చక్కగా నవ్వుంది కదా అని ధైర్యంతో ఆ పిల్లగాని ముట్టను కూడా ముట్టరు. దూరంకి అమ్మ నువ్వు ఇయ్యు అని చెప్తారు. మరి మీ డెలివరీ టైంలో మీరు ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ నాతో అయితే షేర్ చేసుకొని నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. మన ఇంటి ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.